అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇటు అఖండ 2 సినిమాపై నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. సినిమా విడుదలవుతుందా లేదా అనే దానిపై చాలా సందిగ్ధత నెలకొంది. ఇక సంక్రాంతి బరిలో ఉంటుందా అన్న టాక్ కూడా ఫ్యాన్స్ లో గట్టిగా వినిపిస్తోంది. సినిమా రిలీజ్ పై నిన్న ప్రొడ్యూసర్ కీలక ప్రకటన చేశారు. తమ వంతు ప్రయత్నం చేసినా ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా విజయం సాధిస్తుందన్నారు. కష్ట సమయంలో హీరో బాలకృష్ణ, బోయపాటి తమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. డిసెంబర్ 5వ తారీఖున రావాల్సిన అఖండ సినిమా అనివార్య కారణాలతో పోస్ట్పోన్ అవ్వడంతో అభిమానులు నిరాశిస్తుంది. విడుదల సమయంలో సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ వంతు ప్రయత్నం చేసినా కూడా ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయని, ఎప్పుడొచ్చినా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడం కన్ఫామ్ అంటూ కూడా పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను, డైరెక్టర్ బోయపాటి శ్రీను తమకు అండగా నిలిచారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు తెలిపారు. అయితే అఖండ తాండవం విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడడం అభిమానులు అయితే నిరాశకు గురి చేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయినట్టు కూడా వార్తలు అయితే బయటకు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో అఖండ 2 విడుదల తేదీపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అంశంపై అయితే క్లారిటీ వచ్చింది. నిర్మాణ సంస్థ కీలక ప్రకటన కూడా విడుదల చేసింది. అఖండ 2 పెద్ద స్క్రీన్లపై తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాము. మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు అత్యంత ఊహితమైనటువంటి విషయాలు దురదృష్టవశాత్తు జరుగుతున్నాయంటూ కూడా సోషల్ మీడియా వేదికగా నిర్మాతలకు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినిమా ప్రేమికులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. ఈ సవాలుతో కూడిన సమయంలో మాకు తోడుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుకు మేము ఎప్పటికీ కృతజ్ఞతలుగా ఉంటామంటూ కూడా చెప్పారు. అయితే అఖండ 2 ఎప్పుడు వచ్చినా కూడా డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుంది. త్వరలో కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామంటూ కూడా 14 రీల్స్ ప్లస్ సంస్థ ట్విట్టర్ వేదికగా అయితే పోస్ట్ చేశారు. మరోవైపు బుక్ మై షోలో సైతం సినిమా రిలీజ్ పై స్పందించింది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు కూడా యాప్ లో అప్డేట్ చేసింది. నిర్మాణ సంస్థ సైతం క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి తాజాగా విడుదలైన ఈ 2 స్టేట్మెంట్స్ చూస్తుంటే డెఫినెట్ గా ఈ సినిమా 2026లో విడుదల కానున్నట్లయితే తెలుస్తుంది. కొంతమంది అభిమానులు మాత్రం సంక్రాంతికి విడుదల అవుతుందని అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద స్టార్ హీరో సినిమా ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇలాంటి తప్పులు ఎలా జరుగుతాయంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మరొక రకంగా సినిమా ప్రేక్షకులు దుమ్మెత్తిపోతున్నారు. అఖండ 2 తాండవం నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థకు ఈరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు మధ్య ఉన్నటువంటి పాత ఆర్థిక ఒప్పందాలు ప్రధానంగా వివాదంగా మారాయి. ఈ ఫైనాన్షియల్ అగ్రిమెంట్లపై తొలుత ఇంటర్నల్ గా కొన్ని డిస్కషన్స్ జరిగినా కూడా ఆ వివాదం పరిష్కారం కాకపోవడంతో ఈరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును అయితే ఆశ్రయించింది. దాంతో కోర్టు సినిమా విడుదలపై స్టే విధించగా ఇప్పటికే సిద్ధమైన దేశవ్యాప్తంగా ఉన్న షోస్, ఓవర్సీస్ లో ఉన్నటువంటి స్క్రీనింగ్స్ అన్ని నిలిచిపోయాయి. ఇండస్ట్రీ పరంగా, ప్రేక్షకుల పరంగా ఇది చాలా అరుదుగా జరిగే పరిస్థితి. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి అగ్ర హీరో సినిమా పూర్తి స్థాయిలో ఆగిపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకా పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా బాధపెడుతున్నాయి. ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడంటూ కూడా రిలీజ్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలో వాయిదా పడడం సహజమే, కానీ ఇంకా కొన్ని గంటల్లో ప్రీమియర్లు మొదలాల్సి ఉండగా హఠాత్తుగా క్యాన్సిల్ కావడం ఊహించని ట్విస్ట్. దీనివల్ల అభిమానులు వాళ్ళని బాధ పెట్టడమే కాకుండా ఇంతకన్నా ఎక్కువగా నష్టం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల ఓనర్లు భరిస్తున్నారు. ఎట్టకేటలకు సానుకూల ఫలితం వచ్చే దిశగా అయితే చర్చలు మొదలయ్యాయనే సమాచారం నిన్న రాత్రి వచ్చింది. కానీ అసలైన ఛాలెంజ్, సవాళ్లు అఖండ 2కు ఇంకా ముందు చాలా ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. వాటిలో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మొదటిది కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ 12 మంచి ఆప్షనే, కానీ అప్పటికంతా లీగల్ కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి కావాలి. అయితే మంగళవారం లేదా బుధవారం కావచ్చు అంటున్నారు, కానీ అఫీషియల్ గా మాట్లాడడం లేదు. నెక్స్ట్ డిసెంబర్ 19వ తారీఖు లేదా 25వ తారీఖు అవతార్ ఫైర్ అండ్ యాష్ ఉన్న నేపథ్యంలో ఓవర్సీస్ లో మంచి రిలీజ్ అక్కడ కూడా చాలా కష్టం. ఇక సంక్రాంతి గురించి ఆలోచన కూడా పెద్ద రిస్క్ అంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 7 సినిమాలు పండుగను లాంచుకున్నారు. కనీసం 2 సినిమాలు తప్పుకున్నా కూడా
అఖండ 2కి సరైన స్పేస్ అయితే దొరకట్లేదు. అది కూడా అంత ఈజీ కాదు. ఈ క్యారెక్టర్స్ మధ్య సమయం పెట్టుకుంటుంది. ఒకవేళ మనం సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు పట్టి ఆలోచిస్తే సితారా ఎంటర్టైన్మెంట్ తర్వాత ఎస్ఎల్వి మూవీస్, అలాగే మనశంకర వరప్రసాద్, అంటే మొత్తానికి రాజసాబ్, ప్రభాస్ రాజసాబ్ చాలా పెద్ద బ్యాన్, పెద్ద హీరోల సినిమాలు లాంచ్ అయిపోవడంతో ఉండడంతో ఎట్లా ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ మారి, వీటికి తోడు ఆల్రెడీ జరిగిన థియేటర్ బిజినెస్ అగ్రిమెంట్ మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రేట్లు పెంచడం, తగ్గించడం లాంటి జరగచ్చు. ఇప్పుడు పోస్ట్ పోన్ ప్రభావం ఓపెనింగ్స్ మీద ఎంత ఉంటుందనే దాని మీద కూడా ఎగ్జిబిటర్లు రకరకాల విశ్లేషణలో ఉన్నారు. బయటకు కనిపించకపోయినా పాలయ్యతో సహా టీం మొత్తం ఇదే ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం నిజం. చివరికి ఈ మలుపులు ఎక్కడికి చేరుకుంటాయో అంత చిక్కడం లేదు. ఫ్యాన్స్ అయితే ఏ క్షణమైనా శుభవార్త వింటామనే నమ్మకంతో ఉన్నారు. నిన్నంతా మనం చూసాం. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎప్పుడు ఎలాంటి శుభవార్త అందుతుందంటూ కూడా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అదేదో 3-4 రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రూపంలో ఇస్తే మొత్తానికి అయితే అంతా సెట్ అయిపోతుంది. సో రిలీజ్ డేట్ అనేది పక్కన పెడితే కనీసం రిలీజ్ డేట్ కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అఫీషియల్ గా విడుదల, అంటే అఫీషియల్ గా చెప్తే బాగుంటుందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ చూస్తున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.